తప్పకుండా నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, మాధవిరెడ్డి అక్క నాయకత్వంలో తప్పకుండా 20 lakhs దాకా మనకు, ఎందుకంటే గతంలో ఇచ్చాం మనం, ఇప్పుడు కూడా తప్పకుండా దానికి రెట్టింపు లక్షలు ఇస్తామని మీకు తెలపడమైతాను. విలాస్ రాజు, ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రార్థనా మందిరం కలిగి ఉన్నాము. అయితే నేను ఇక్కడ చేరి వచ్చినటువంటి ప్రతి దైవ సేవకునికి ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ముందుగా శుభాభివందనం తెలియపరచుకుంటున్నాను. వేదికను ఆశించినటువంటి ప్రతి ఒక్క పెద్దలకు నా యొక్క హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియపరచుకుంటున్నాను. అయితే ఇక్కడ చేరినప్పటికీ విషయాలు నేనేది మేడం దృష్టికి తీసుకురావడం లేదు. అయితే జిల్లా వ్యాప్తంగా క్రైస్తవులకంటూ ఇప్పటి వరకు ఒక కమ్యూనిటీ హాల్ లేదు. ముస్లిం మైనారిటీ తీసుకుంటే వాసన్న గారి ఆధ్వర్యంలో అత్యద్భుతమైనటువంటి హజ్ హౌస్ను నిర్మించడం జరిగింది. అదే హిందూ పరంగా తీసుకుంటే కోకొల్లలుగా టీటీడీ కళ్యాణ మండపాలు కానీ ఇంకా వేరే ఏదైతే అవసరానికి తగ్గట్టు ఉన్నాయో వాటిని నిర్మించున్నారు. క్రైస్తవులకు సంబంధించి ప్రభుత్వాల పరంగా జిల్లా స్థాయిలో ఇప్పటి వరకు ఎటువంటి కమ్యూనిటీ హాల్ మనం కలిగి ఉండలేదు. కాబట్టి ఈ యొక్క చిన్న విషయాన్ని పెద్దల దృష్టికి తీసుకుని వస్తున్నాను. రేపు మన పార్టీ అధికారంలోకి వస్తే తప్పకుండా మనకున్నటువంటి సమస్యను అన్నగారి దృష్టికి తీసుకొని పోతే వారు మనకు ప్రభుత్వం ద్వారా ఏదైనా క్రైస్తవులకు సంబంధించి జిల్లా వ్యాప్తంగా కావాల్సినటువంటి ఒక కమ్యూనిటీ హాల్ను నిర్మించడంలో వారు ప్రధాన పాత్ర పోషించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే మీ అందరికీ తెలుసు, గత సంవత్సర కాలంలో మన ఓల్డ్ రిమ్స్లో బీసీ భవన్ అని చెప్పేసి బీసీలో ఒక భవనాన్ని కేటాయించినారు. అది ఎంతో కష్టంతో కూడుకున్న పని చేసినారు. అయినప్పటికీ మనకు కూడా ఆ బీసీ భవన్లో ఎటువంటి ప్రాధాన్యత మనకు కల్పించరు. మన బీసీలో మన పేరు ఉంటున్నారు కానీ అటువైపు తాపలెక్కే అవకాశం కూడా మనకు ఉండకపోవచ్చు. సో కాబట్టి నేను మన క్రైస్తవులు అందరి తరఫున రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు, జిల్లా వ్యాప్తంగా కావచ్చు, క్రైస్తవులకు సంబంధించినటువంటి ఒక కమ్యూనిటీ హాల్ను జిల్లా వ్యాప్తంగా ఒకటి ఉన్నతమైన స్థాయిలో ఒకటి మనం వాసన్న గారి రికమెండేషన్లో కానీ మేడం గారి రికమెండేషన్తో కానీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మనకు ఆ యొక్క కార్యక్రమాన్ని వాళ్ళ చేతుల మీదుగా వాళ్ళు నిర్మించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరి తరఫున ఈ యొక్క విషయాన్ని అన్నగారి దృష్టికి తీసుకోవడం అయినది. బీజేపీతో మీరు కలుస్తున్నారు, బీజేపీతో కలిస్తే మాకు ఎటువంటి ప్రొటెక్షన్ ఇస్తారు అనేది అందరిలో ఉందా లేదా? ఎందుకు మాట్లాడడం లేదు? మరి ఇట్లా అంటున్నారు బ్రదర్, ఎందుకు చెప్పడం లేదు? బీజేపీతో పోతే తెలుగుదేశం పార్టీ మా ప్రొటెక్షన్ ఏంటి అనేది ఒక్కటే చెప్తున్నాను. మరలా చెప్తాను, ఇది చాలా ఉన్నాయి మాట్లాడేటివి, దాని తర్వాత చెప్తాను. ఇంకా బ్రదర్ అడుగుతున్నాడు, బ్రదర్ రండి బ్రదర్. 2019 అంటే జగన్మోహన్ రెడ్డి బ్రదర్ అనిల్, విజయమ్మ గారు ఈ మేనిఫెస్టో పట్టుకొని ప్రతి పాస్టర్స్ మీటింగ్ పెట్టి ఇవన్నీ మీకు చేస్తాము క్రైస్తవులకని ఆ రోజు ఈ మేనిఫెస్టో తీసుకొచ్చి ప్రతి ఒక్కరికి చూపించి ఇవన్నీ చేస్తాము 6 వాగ్దానాలు ఇచ్చారు. మొన్ననే అన్నాడు జగన్మోహన్ రెడ్డి, ఈ మేనిఫెస్టో అంట బైబిల్ లాంటిదంట, సిగ్గు లేదా జగన్మోహన్ రెడ్డి అని ఈ వేదిక నుంచి అడుగుతున్నా. ఎందుకంటున్నా అంటే నా పవిత్ర గ్రంథం, నాది పరిశుద్ధ గ్రంథము, ఇలాంటిది పట్టుకొని నువ్వు చెత్త మేనిఫెస్టో, చేయకోకున్న మేనిఫెస్టో నువ్వు బైబిల్ లాంటిదంటే నాకు ఒక క్రైస్తవునిగా రోషం కూడా వచ్చింది, కోపం కూడా వచ్చింది. దీన్ని మొట్టమొదటిగా దీన్ని ఖండిస్తున్నా. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మేనిఫెస్టో ఈ మధ్య ఇదే వాళ్ళిద్దరూ ఎక్కడ పోయినారో మీరందరికీ తెలుసు. ఈ మేనిఫెస్టో చూపించి క్రైస్తవులందరినీ మోసం చేసి ఎక్కడ పోయారో ఇంతవరకు అడ్రస్ లేరు. మరి కొత్త ఆమె వచ్చింది. అంటే మనకు డ్రామా ఏదో శ్రీకృష్ణ తులాభారము, శ్రీకృష్ణ రాభారంలో 1వ కృష్ణుడు, 2వ కృష్ణుడు, 3వ కృష్ణుడు అని, వీడు 3వ కృష్ణుడుగా ఇంకొక ఆమె బయలుదేరింది, విమలారెడ్డి అని. ఆమె కూడా ఈ మేనిఫెస్టో పెట్టి మళ్ళా మనల్ని, అంటే మోసపోతూనే ఉండాలా మనమంతా? చెప్పండి, క్రైస్తవులు అనే వాళ్ళు మోసపోతూనే ఉండాలా? మళ్ళీ విమలారెడ్డి గారు వచ్చి ఇప్పుడు మా జగన్మోహన్ రెడ్డి చాలా ప్రార్థన చేస్తాడు, పాటలు పాడతాడు, బైబిల్ మాటకు పట్టుకోడు. మరి ఏమంటాడు?
నన్ను దేవుడు పంపించినాడు నన్ను అంటాడు. అసలు ఎంత దౌర్భాగ్యం అంటే విమలారెడ్డి గారు కూడా మాట్లాడటము, వాళ్ళిద్దరు పోయారు, నేను వచ్చాను, ఆ జగన్మోహన్ రెడ్డి గురించి చెప్తుంది. ఈ మేనిఫెస్టోలో ఆమె చదువుకోవాలి కదా, మనం ఇచ్చినామా లేదా అని. అలా ఏం చెప్తుంది, మీకు కమ్యూనిటీ హాల్ కట్టిస్తాను అంటది. తల్లి ఎక్కడ పోయినారు? 4 సంవత్సరాల 10 నెలలు ఎక్కడ పోయినారు మీరు? అంటే అప్పుడు కనపడలేదా మీకు కమ్యూనిటీ హాల్లో? ఇప్పుడు వచ్చి 10 రోజులు నోటిఫికేషన్ వస్తే నువ్వు ఏ కమ్యూనిటీ హాల్ కట్టిస్తావు, ఏ చర్చికి నిర్మాణాలు సాగిస్తావు? సిగ్గుండాలమ్మా. ఏదన్నా చెప్పాలన్నా కూడా ఒకటి ఏదన్నా మనం వాగ్దానం చేయాలంటే చేయగలగాలి, లేకుంటే ఊరికనే ఉండాలా. 4 సంవత్సరాల 10 నెలలు నువ్వు ఆడున్నావో తెలియదు. ఈ 2 నెలల్లో వచ్చి జిల్లా అంతా పాస్టర్స్ మీటింగ్ అంటూ మీకు అవి చేస్తాం ఇవి చేస్తామంటే నమ్మ పరిస్థితులు. పాస్టర్స్ లేరు, క్రైస్తవులు లేరు. ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మన కడపకు చాలా సంక్షేమ పథకాలు ఇచ్చాడు. మన సబ్సిడీ లోన్స్ అయితే నిజంగా చాలా వండరు. కడపకి ఇవ్వడము 101 మందికి ఇచ్చాడు సబ్సిడీ లోన్స్. మీరు మైనార్టీ ఆఫీస్ ఇక్కడే ఉంది కడప పట్టణంలోనే. నేను చెప్పిండేది ప్రతి ఒక్కటి రికార్డు చేసుకొని నేను చెప్పిండేది కరెక్టా కాదా అని మీరు మైనార్టీ ఆఫీస్లో అడగండి. 101 మందికి ఇచ్చినాడు మన సబ్సిడీ లోన్స్ మన కడపలో. అంటే ఒక్కొక్కరికి 1,00,000 రూపాయలు. రేపు పొద్దున కూడా మనం మాధవిరెడ్డి అక్కడిని గెలిపించుకున్నా, నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకున్నా, దీనికి 3 ఇంతలు మనం తెచ్చుకోవచ్చు. ఈడ ఎంతమంది ఉన్నారు చెప్పండి? ఒక 150 మంది ఉంటారు. మేము ఇచ్చినది గతంలో 101 మంది, ఎప్పుడు 2014లో. ఇప్పుడు 2024లో 300 మంది వరకు మనకు సబ్సిడీ లోన్స్ ఇవ్వచ్చు. మనం ఎందరో బిజినెస్ చేసుకుంటా ఉంటాము. ఆశ్రమలు శారీ బిజినెస్ చేస్తూ ఉంటారు, చాలా రకరకాలుగా బిజినెస్ చేస్తూ ఉంటాము. ప్రతి ఒక్కరికి 1,00,000 రూపాయలు మాధవిరెడ్డి అక్క ద్వారానే ప్రతి ఒక్క పాస్టర్స్కి 1,00,000 రూపాయలు ఇప్పించే బాధ్యత నాది. ఎందుకంటే నేను అనంతపురంలో చాలామంది పాస్టర్స్ ఇప్పించిన, మీకు పేరు కూడా చెప్తాను. మనస్య అని మీకు చాలామందికి తెలుసు అనంతపురంలో. ఆ మనస్య పాస్టర్కి కూడా ఇప్పించిన, వాళ్ళ భార్యకు కూడా కుట్టు మిషన్ ఇప్పించిన నేను. అంటే అప్పుడు కుట్టు ట్రైనింగ్ ఇచ్చి కుట్టు మిషన్లు మా CSIలోనే మహిళలకందరికీ ఇచ్చిన, క్రైస్తవ మహిళలకు. ఇలా పోతే మన ఈ కడపలో 9 చర్చిలకు గాను 1,46,00,000 ఇచ్చాడు నారా చంద్రబాబు నాయుడు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. ఇంతవరకు ఒక్క చర్చికి ఈ రోజు వరకు జగన్మోహన్ రెడ్డి నేను క్రైస్తవుని, విమలారెడ్డి నేను క్రైస్తవురాలని అని చెప్తున్నారు కదా, ఒక్క చర్చికి కూడా ఈ రోజు వరకు ఒక్క చర్చికి 1 రూపాయి ఇలా.